అమెరికాలో గుండెల్ని పిండేసే విషాదం చోటు చేసుకుంది. ఓ ఎన్ఆర్ఐ కుటుంబంలో విషాదం తాండవించింది. కన్నబిడ్డను కట్టుకున్న భార్యను తుపాకీతో కాల్చి చంపి ఆ తర్వాత ఆ తండ్రి కూడా తన ప్రాణాలు తీసుకున్నాడు. క్షణాల్లో ఒక కుటుంబం ఛిద్రమైపోయింది. వాషింగ్టన్లోని న్యూ క్యాజిల్లో ఏప్రిల్ 24వ తేదీన జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చి అందరినీ కలిచివేసింది. 57 ఏళ్ల హర్షవర్ధన్ ఎస్ కిక్కేరి, ఆయన భార్య శ్వేత పద్యం, వారి 14 ఏళ్ల కుమారుడు ఒకేసారి మృత్యువు ఒడిలోకి చేరారు. ఆ సమయంలో హర్షవర్ధన్ మరో కొడుకు ఇంట్లో లేకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ ఇప్పుడు ఆ పిల్లాడు ఒంటరివాడయ్యాడు. అమ్మా నాన్న లేని అనాథగా మిగిలిపోయాడు. అసలు ఆ తండ్రి ఎందుకు అంతటి దారుణానికి ఒడిగట్టాడో ఇంకా వివరాలు తెలియదు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. కర్ణాటకలోని మాండ్యా జిల్లాకు చెందిన హర్షవర్ధన్ ఎన్నో ఏళ్ల క్రితమే అమెరికాకు వెళ్లిపోయాడు. 2017లో భార్య శ్వేతతో కలిసి స్వదేశానికి తిరిగి వచ్చి మైసూర్లో ఎంతో ఆశతో హోలో వరల్డ్ అనే ఒక రోబోటిక్ కంపెనీని స్థాపించాడు. భార్య కూడా అతనికి తోడుగా సహ వ్యవస్థాపకురాలుగా నిలిచింది. వారి కష్టం ఫలించి కంపెనీకి మంచి పేరొచ్చింది. ఈ కంపెనీ కొద్ది రోజుల్లోనే మంచి పాపులారిటీని దక్కించుకుంది. సరిహద్దు భద్రత కోసం రోబోలను తయారు చేసే ఆలోచనతో అప్పట్లో ప్రధాని మోదీని కూడా కలిశాడు హర్షవర్ధన్. కానీ విధి వక్రించింది. కరోనా మహమ్మారి వారి ఆశలపై నీళ్లు చల్లింది. 2022లో కంపెనీని మూసివేసి మళ్లీ అమెరికాకు వెళ్లిపోయారు. రోబోటిక్స్ లో నిష్ణాతుడైన హర్షవర్ధన్ గతంలో మైక్రోసాఫ్ట్ లో కూడా పనిచేశాడని తెలుస్తోంది. ఊరు కాని ఊర్లో ఒక టెక్ వ్యాపారవేత్త ఇలాంటి దారుణానికి పాల్పడడం ఎవరికీ పాల్పోవడం లేదు. ఆ కుటుంబంలో నెలకొన్న విషాదం అందరి హృదయాలను కలిచివేస్తుంది. హర్షవర్ధన్ మరో కుమారుడు రోదన తారాస్థాయికి చేరింది. ఈ మధ్యకాలంలో ఆర్థిక కారణాల వల్ల, అక్రమ సంబంధాల వల్ల సొంత వారనే కాస్తైన ఆలోచన కూడా లేకుండా ప్రాణాలు తీసుకుంటున్నారు. అసలు ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతాయో, మనుషుల్లో ఇంతటి క్రూరత్వం, అనాలోచితతనం ఎందుకుంటుందో అని ఆలోచిస్తేనే భయమేస్తోంది. ఒక నిండు కుటుంబం క్షణాల్లో కనుమరుగైపోవడం నిజంగా దురదృష్టకరం.